అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే మొదట గుర్తుకు వచ్చేది గోరింటాకు. గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతి పండుగ శుభకార్యాల్లో మనం పెట్టుకుంటూనే ఉంటాం. మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం? ఈ గోరింటాకు వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్న పిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటికి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని గౌరీదేవి వరం ఇస్తుంది. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంటే ఎంతో మక్కువ మొదలైందట. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వాల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రత్యేకత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది. గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదిటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు పార్వతీదేవి గోరింటాకు నుదిటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలుపుతుంది. అప్పటి నుంచి గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది.